రఘు అనే యువకుడు. చదువు ఉంది, ప్రయత్నం ఉంది, కాని ధైర్యం లేదు. ప్రతి పని ముందు ఒకే మాట అనేవాడు, నాకు కుదరదు. పరీక్షలు, ఇంటర్వ్యూలు, జీవిత అవకాశాలు అన్నీ చేతుల నుంచి జారిపోయాయి. ఒకరోజు అతను హనుమాన్ మందిరానికి వెళ్ళాడు. అక్కడ గోడపై ఒక వాక్యంక్యం కనిపించింది. నువ్వు బలహీనుడివి కాదు, నీ శక్తిని నువ్వే మర్చిపోయావు. ఆ మాట రఘు మనసులో నాటుకుపోయింది. అతను ప్రతిరోజూ హనుమంతుడి ముందు ఒక్క మాటే చెప్పేవాడు. హనుమంతా, నాకు విజయం ఇవ్వమని కాదు, ధైర్యం ఇవ్వు. రోజులు గడిచాయి. పరిస్థితులు మారలేదు. కాని రఘులో ఒక చిన్న మార్పు మొదలైంది. భయం తగ్గింది. ప్రయత్నం పెరిగింది. మాటల్లో నమ్మకం వచ్చింది. మరోసారి ఇంటర్వ్యూ. ఈసారి అతను భయపడలేదు. తన శక్తిమేర సత్యంగా మాట్లాడాడు. కొన్ని రోజుల్లో ఫోన్ వచ్చింది. మీరు సెలెక్ట్ అయ్యారు. అప్పుడు రఘు హనుమాన్ మందిరంలో నిలబడి అన్నాడు, స్వామీ, నువ్వు నా సమస్యలు తొలగించలేదు, నన్ను బలంగా మార్చావు. అదే నా నిజమైన విజయం. ఈ కథ మనకు ఏమీ చెబుతుంది? హనుమంతుడు శక్తి ఇవ్వడు, మనలో ఉన్న శక్తిని గుర్తుచేస్తాడు. భక్తి అంటే భయం లేకపోవటం ధైర్యమే నిజమైన వరం. హనుమంతుడు చెప్పే సందేశం, నీ లోపల అపారమైన శక్తి ఉంది. భయాన్ని వదిలితే నీ మార్గంలో ఏదీ నిన్ను ఆపలదు. హనుమంతుడిని నమ్మినవాడు ఎప్పుడూ ఒంటరిగా ఉండడు. జై శ్రీరామ్, జై హనుమాన్.